హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. అందరూ బాగాలి, అందులో మనం కూడా బాగోవాలి. ఇవాళ ఇప్పుడు నేను చేసే రెసిపీ పెసరపప్పు అరటికాయ కూర. స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. 2 స్పూన్లు యాడ్ చేస్తాం. 10 ఎల్లుల్లి రెబ్బలండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, ఉత్తరి అట్టముక్కలు వేస్తాం. ఇందులో ఉప్పు, పసుపు, ఉప్పు, 1/4 స్పూన్ పసుపు, వేసినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి మూత పెట్టు. ఇంకా మగ్గింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కప్పు ఉంది కదండి, ఇందులోనే నేను 1 గ్లాసు నీళ్ళు వేసానండి. ఇది వేసేస్తున్నాను. ఇంకో గ్లాసు నీళ్ళు వేసి పడతాయి. 2 గ్లాసులు, 2 గ్లాసులు వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకుని ఉడకబెట్టుకుంటే 10 నిమిషాలు ఉడితే అయిపోద్ది. కొంచెం ఉప్పు వేద్దాం, కొంచెం లిటిల్ 1/2 స్పూన్ తక్కువ, కొంచెం 1 స్పూన్ వాటర్ వేసాను. దీన్ని మొలపదన పప్పు అంటాం. మేమైతే మొలపదన పప్పు అంటాం. అంటే మొలపదన అంటే పలుపు అంటారు కదా పప్పు, అందుకని మొలపదన పప్పు అంటాం. చూద్దామండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. పప్పు అరటికాయ పొడికూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.